మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పేరు మెహరాజు. నేను పెద్దశెట్టి గ్రామంలో ఉంటాను. మా భర్త 3 years బ్యాక్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినారు. అప్పుడు నేను గ్రామ వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ నా పరిస్థితి చూసి నా బిడ్డలు చదువుకు 10 lakhs వరకు కడతా అన్నారు, పూర్తి చదువుకు. అప్పుడు నా పిల్లలు పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతా ఉన్నారు. అక్కడ స్కూల్ యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల 2 years తర్వాత ఇంకా స్కూల్ క్లోజ్ చేసేసినారు. స్కూల్ క్లోజ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ఉంటుంది కదా, సార్ వాళ్ళు వచ్చి అమౌంట్ కట్టినారు 10 lakhs వరకు. ఇంకా అమౌంట్ రిటర్న్ బ్యాలెన్స్ ఇవ్వమని అడిగితే నన్ను మేడం వాళ్ళు ఎలా అంటే అలా తిట్టడము, బయటికి వెళ్ళు, ఇది మా స్కూలు, ఇంకా రాకూడదు, నువ్వు మిగతా అమౌంట్ తీసుకొని రాకు అన్నట్టు మాట్లాడినారు. అప్పుడు నేను ఆ విషయం అంతా వెళ్ళి సెప్టెంబర్ లో వెళ్ళి అడిగాను. అదే విధంగా చెప్పారు, ఇది నాకు సంబంధం లేదని కవిత మేడం చెప్తుంది. కవిత మేడం సంబంధం లేనప్పుడు దానిపైన సీలు సైన్ అంతా ఉందన్నమాట మేడంది. అయినా నాకు సంబంధం లేదు, తర్వాత మాట్లాడదామని చెప్పేది, ఫోన్ చేయకుండా ఉండేది, మేము వెళ్ళిన రెస్పాండ్ కాకుండా ఉండేది, అలా చేస్తా ఉంది అనమాట. మొన్న కూడా రీసెంట్ గా వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడడం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి, సార్ ఇది సార్ నా పరిస్థితి, ఇప్పుడు పిల్లల్ని వేరే స్కూల్లో చదివించుకుంటున్నాను, అక్కడ ఇయర్ అయిపోవచ్చింది, అక్కడ అమౌంట్ కట్టాలి కదా అని అడిగితే, సర్లేమ్మా ఏమన్నారంటే ఏం రెస్పాండ్ కావడం లేదు సార్ అంటే, సర్లేండిమ్మా నేను మాట్లాడతాను లేని కౌన్సిలర్ అక్క వాళ్ళని మాట్లాడి పంపించారు. అక్కడ నా తరపున అక్క వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని కూడా మీకేం సంబంధం, మీరందరూ ఎందుకు వచ్చినారు అన్నట్టు వాళ్ళు ఎలా అంటే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. గణేష్ సార్ కూడా బయటికి వెళ్ళని ముందు మీరని నన్ను తిట్టడం చేయడం జరిగింది. ఆ విధంగా చేశారు. నాకు వాళ్ళు చేసిన అన్యాయానికి మళ్ళీ చేసిన తప్పు వాళ్ళదైతే మళ్ళీ తిరిగి మా అక్క వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనిపైన తగు చర్యలు తీసుకొని నా పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పిల్లల అమౌంట్ నాకు కడితేనే నేను పిల్లల్ని చదివించుకోగలను, లేకుంటే మా పిల్లల్ని నేను చదివించుకోలేను. దయచేసి నాకు న్యాయం చేయండి. ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ చెల్లెలి పేరు మెహరాజ్, ఈ సోదరుని పేరు ముస్లిం వనిత. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేద మహిళ. ఈ పాప వాలంటరీగా గతంలో పనిచేసేది 5,000 రూపాయల జీతానికి. వీళ్ళ భర్త కూడా చిన్న పనులు చేసుకొని జీవనం కొనసాగించేవాడు. దురదృష్టం వీళ్ళని వెంటాడింది కాబట్టి, దేవుడు అన్యాయం చేసినాడు కాబట్టి ఈ చిన్న వయసులోనే, ఆ బాబుకు మహా అంటే 30 సంవత్సరాలు ఉండవు, దేవుడు చిన్న చూపు చూసినాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్లో మరణించినాడు. రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఈ కుటుంబం వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగానే పేదరాలు, 3 సంతానము, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పేదరిక కుటుంబంలో ఉన్నటువంటి ఈ పాప భర్త మరణిస్తే, భర్త సంపాదన లేకపోతే తన జీవితాన్ని, ఆ పిల్లల పోషణను, వారి విద్యాబుద్ధులను ఈ పాపనే భుజాలపైకి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ఈ అమ్మాయి పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని గ్రామ వాలంటరీగా పనిచేస్తాను కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేను. తన పరిస్థితిని చెప్పినప్పుడు స్వతసిద్ధంగానే నేను మానవతా హృదయాన్ని ఎక్కువ కలిగిన మనిషిని, జాలి, కరుణ, దయ ఎక్కువ ఉంది నాకు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టం నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తాను నేను. ఆ హృదయ స్పందన నాకు ఎక్కువ ఉంది. ఈ పాప
జీవితం పట్ల భగవంతుడు చేసిన అన్యాయానికి మనసు కలిసివేసింది. ఆ పాపకు నేను ధైర్యం ఇచ్చిన, ఒక ఆడబిడ్డ మా గడప దక్కి వచ్చిన తర్వాత ఆ పాప కన్నీళ్లు తులసాల్సిన బాధ్యత, ఆ పాపకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత, సహాయపడాల్సిన బాధ్యత నాకుందని భావించినా కాబట్టి ధైర్యం ఇచ్చినాం. భయపడద్దమ్మా అని చెప్పినాం. భర్తను తీసుకురాలేకపోవచ్చు కానీ ఒక అన్న మాత్రం దేవుడు నీకు ఇచ్చినాడు తల్లి అని చెప్పిన. ఆ అన్న రాచమల్లే. నీ భర్తనైతే తేలేను కానీ దేవుడు నీకు ఒక అన్నని ఇచ్చినాడు, ఆ అన్న రాచమల్లు సంరక్షిస్తాడు, భయపడద్దని చెప్పిన. ఆ రోజు చెప్పి ఆ పాపకు ఆ రోజు చేయాల్సిన ఆర్థిక సహాయం మేము చేసినాం. ఆ పాప పిల్లల పేరుతో డబ్బులు వేసి బాండ్లు వేయడము కదమ్మా, పిల్లల పేరుతో డబ్బులు వేసినాం. ఎంత ఇచ్చినామమ్మా బాండ్లు? 3 లక్షల బాండు, 2 లక్షల క్యాష్, 5 లక్షలు వాళ్ళకు 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు వేసి బాండ్ ఇచ్చినాం. ఆనాటి కష్టాలుంటే 2 లక్షల రూపాయలు నగదు లెక్క ఇచ్చినాం. తర్వాత 3 పిల్లలు చదువుకునే దానికి ఈ పాప ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ 3 పిల్లలకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయేంత వరకు ఎంత డబ్బు అవుతుంది అన్నప్పుడు 10 లక్షలు అవుతుందని చెప్పినారు. 10 లక్షలు అవుతుంది అంటే వీళ్ళు 1 రూపాయి అడగద్దు, 10 లక్షల రూపాయలు నేనే కడతా 3 పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ రోజు నేను కట్టినా. 5 లక్షల రూపాయలు కట్టినా. తిరిగి 5 లక్షలు అయిపోయే సందర్భంలో మళ్ళీ నేను అడగండి 5 లక్షల రూపాయలు కట్టా అని చెప్పినా. ఆ తర్వాత ఈ పాపకు కూడా చెప్పిన, మధ్యలో నీకు ఏదైనా అవసరమైతే, కుటుంబానికి అవసరమైన, పిల్లల చదువుకే కాకుండా ఈసారి ఏదైనా మంచో చెడ్డ అవసరమైతే ఈ అన్నను కలిసమ్మా అని చెప్పిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాప నా ఇంటిని అమ్మగారింటిలాగానే భావిస్తుంది. తన పిల్లల బర్త్డే కానీ, తన పిల్లల అవసరాలకు కానీ, మంచికి చెడ్డకు ఆ పాప నన్ను వచ్చి కలుస్తూ ఉంది. ఆ పాపను మేము సోదర ప్రేమతోనే చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో 1 సంవత్సరం ఇదంతా జరిగిన తర్వాత ఈ పాప దురదృష్టం మళ్ళీ 2వసారి వెంటాడడం, మళ్ళీ దేవుడు పరీక్షిస్తున్నాడు ఆ పాపను. పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో రాజారెడ్డిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన తర్వాత ఆ స్కూల్ అంతా పాపరు పట్టడం, కూనీ కేసులతోనూ, కోర్టు కేసులతోనూ, కోర్టు బోన్లు ఎక్కడము, ఆ ఆస్తిని ఎవరెవరో ఆక్రమించే ప్రయత్నాలు రకరకాల అన్నీ జరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ స్కూల్లో ఉండబడిన పిల్లలందరినీ కూడా స్కూలు మూసేసి వెనక్కి పంపించినారు. స్కూలు మూత వేసి వెనక్కి పంపించేటప్పుడు ఈ పాపని పిలిచి, ఇదిగోనమ్మా మేము స్కూల్ మూత వేస్తాం, నీ 3 పిల్లలు ఎక్కడన్నా చదివించుకోపో, ప్రస్తుతానికి నీ పిల్లలు ఇక్కడ చదివిన దానికి 1 లక్ష రూపాయలు, 1,20,000 ఎంతో ఇప్పటి వరకు ఖర్చు అయింది, తక్కిన నీకు రావాల్సిన 4 లక్షలు, 3,80,000 రావాలా, ఇదిగో ఈ డబ్బు తీసుకో అని చెప్పి ఈ పాప డబ్బులు ఈ పాపకి ఇచ్చి పిల్లలు పంపించింటే ఈ సమస్య లేదు. 1 రూపాయి డబ్బులు ఈ పాపకి ఇవ్వకుండా పిల్లలు మాత్రం బయటికి పంపించి స్కూల్ మూత వేసి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 ఏళ్ళు అయిందా స్కూలు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ఈ పాప డబ్బు కోసం చెప్పులకు, కాళ్ళకుండే చెప్పులు అరిగిపోయేలాగా వాళ్ళ దగ్గరికి తిరిగితే వాళ్ళ హృదయం స్పందించలే. ఉదయం 9 గంటలకు పోయి స్కూల్ దగ్గర 5 గంటల వరకు కూర్చుంటే కూడా ఈ పాపతో మాట్లాడరు. ఎప్పుడైనా మాట్లాడితే పరుషమైన పదజాలంతో మాట్లాడతారు. మహిళ అనే పరిస్థితి కూడా లేకుండా అక్కడ ఉండే మహిళలు ఇద్దరు, కవిత అనే పాప, భవ్య అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ అత్యంత మానవత్వానికి దూరంగా ఈ పాపను హీనంగా మాట్లాడడం. మాకు సంబంధం లేదు, మేము ఇయ్యము, మాకేం సంబంధం, నీ బుద్ధి ఉన్నట్టు చెప్పుకోపో, గేట్ దాటి నుంచి అని చెడ్డ మాటలన్నీ మాట్లాడడం. 2 సంవత్సరాలు బాధపడుతుంది, కుటుంబాన్ని పోషించుకునేదానికి భారం అవుతుంది, పిల్లలు మరొక స్కూల్లో చేర్పించుకుంటే వాళ్ళు ఫీజులు అడుగుతున్నారు. నాకు చెప్పాలంటే సిగ్గయింది. 2 సంవత్సరాలు బాధపడిన తర్వాత మళ్ళీ నాకు వచ్చి చెప్పింది, అన్నా ఇదేని చెబితే నేను ఆ స్కూలుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలను పిలిచి, అమ్మ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, మీరందరూ స్కూల్ దగ్గరికి పోయి నెమ్మదిగా మాట్లాడి ఈ పాపకు డబ్బులు ఇప్పించండి అని చెప్పినా. మా ఆడపిల్లలందరూ 15 మంది నిన్న స్కూల్ దగ్గర పోయి మొన్న డబ్బులు అడిగినారు. అడిగితే ఈ పాపను మాట్లాడినప్పుడు పరుషమైన పదజాలంతో ఎట్లా మాట్లాడినారో అంత 2 ఎక్కువ మాట్లాడినారు. మళ్ళీ నిన్న ఈ 15 మందిని కూడా అసలుకి లెక్కాచారం లేకుండా మాట్లాడినారు. గేట్ దాటి నుంచి ఇంకా చెడ్డ మాటలు మాట్లాడినారు. అది అయిపోయిన తర్వాత ఘర్షపాటి లక్ష్మీదేవి గట్టిగా మాట్లాడిందని చెప్పి మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పాప మీద కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు ఘర్షపాటి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసినారు. ఇది జరిగినది ప్రజలారా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమడుగుతున్నామంటే, 2 సంవత్సరాలుగా ఈ పాపను బాధ పెట్టే వైనము, ఈ పాపకు రావాల్సిన సుమారు 4 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వైనాన్ని, నిన్న డబ్బులు అడగనికి పోయినప్పుడు దుబారగా దుర్భాషలాడిన పరిస్థితిని పోలీసులకు చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. ఈ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళ మీద మోసం చేసిన కేసు, దుర్భాషలాడిన కేసు రిజిస్టర్ చేసి మానవతా హృదయంతో వాళ్ళని పిలిపించి ఈ పాప పిల్లల యొక్క చదువుల కోసం మాకు రావాల్సిన డబ్బు ఇప్పించండి అని చెప్పి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఎస్ఐ గారు చెప్పినారు. రేపు మళ్ళా కలుస్తామయ్యా, మేము మాకు న్యాయం చేయండి అని చెప్పినాం. రేపు మళ్ళా వచ్చి పోలీసులను అడుగుతాం. వాళ్ళు కేసు కట్టి వాళ్ళని పిలిపించి న్యాయం చేస్తే పోలీసులకు ధన్యవాదాలు,
ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు కట్టి డబ్బులు మాకు సంబంధం లేదు, మేము రాబట్టలేము అంటే కనీసం ఆ డబ్బులు రాబట్టుకునేదానికి వాళ్ళ ఇంటి దగ్గరికి స్కూల్ దగ్గరికి మేము పోతే శాంతియుతంగా మేము పోయి డబ్బులు అడిగితే వాళ్ళు మమ్మల్ని దుర్భాషలాడి మా ఆడవాళ్ళను మాట్లాడినప్పుడు మేము అక్కడే బైఠాయించి నువ్వు లెక్కించేంత వరకు పోవమ్మా ఇన్నే పోవదని పనుకుంటామని అక్కడే ఉంటే అప్పుడు కూడా కేసులు పెడతామని పోలీసు వాళ్ళు మాట్లాడితే అన్యాయము. మీరు కేసు కట్టండి, వారిని పిలిపించండి, మానవతా హృదయంతో డబ్బులు ఇప్పించండి, సమస్యకు పోలీస్ స్టాప్ పెట్టండి. లేదు కేసు కడతాము, డబ్బులు మీరు ఇప్పించుకోపోండి, దౌర్జన్యం చేయకంటే వాళ్ళ ఇంటికాడ పోయి మేము కూర్చొని పస్తులు పనుకోనైనా డబ్బులు ఇప్పించుకుంటాం, కేసులు కట్టకుండా ఉండండి అని చెప్తున్నాం. ఇది ప్రజలారా ప్రొద్దుటూరులో పరిస్థితి. ఈ పాప తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి ఉంటే గనా, గర్షపాటి లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ అయింటే గనా కేసు లేదు. ఈ పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్ కాబట్టి, గర్షపాటి లక్ష్మీదేవి మా పార్టీకి సంబంధించిన ఎక్స్ కౌన్సిలర్ కాబట్టి ఆ పాప మీద కేసు ఉంది. ఇదే స్టేషన్లో సివిల్ పంచాయతీలు 116 చేసినారు. తెల్లవారు లేచిన నుంచి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేసేది సివిల్ మ్యాటర్లే. వీళ్ళు మేము సివిల్ మ్యాటర్లే పట్టించుకోము, చేయము, లెక్కలు ఇప్పిమని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లెక్కలు రావాల్సిందే పట్టించుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లెక్కలు రావాల్సిందే కేసులు పెడతారు. ఈ స్థితి నుంచి పోలీసు వాళ్ళు గడ్డకు రావాలా. ఏది ఏమైనప్పటికీ ఈ పేద మహిళకు న్యాయం చేయమని పోలీసులను కోరుతున్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే మేము గాంధేయవాదములో పూజా ఇంటర్నేట్ స్కూల్లో కూర్చొని సంవత్సరం రోజులైనా కూర్చుంటాం. ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తాను, ఆ స్కూల్ పాపర పట్టిందమ్మా, ఆ నుంచి పిల్లలు బయటికి పంపించుకుంటే మంచిది. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.